జేసీ బ్రదర్స్ కు తాడిపత్రిలో వ్యతిరేక పవనాలు. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? స్వపక్ష నేతలు జేసీ బ్రదర్స్ వైఖరి తాళలేక పార్టీకి దూరమవుతున్నారా? మిత్రపక్షం బీజేపీ నేతలు వీరి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా? ప్రబోధానంద ఆశ్రమ విషయంలో వారి జోక్యం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతుందా? తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. ఇటీవల ఆశ్రమ నిర్వాహకులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై హెచ్ఆర్సీ ఫిర్యాదు చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో జేసీ బ్రదర్స్ డైలమాలో ఉన్నారు. దీంతో పాటు రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం తర్వాత తాడిపత్రి పేకాట మట్కాపై డీఐజీ ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాల నిర్వహిస్తున్న వారిలో అధిక శాతం మంది జేసీ అనుచరులే ఉన్నట్లు తెలుస్తుంది. వెరసి తాజా పరిణామాలతో జేసీ బ్రదర్స్తో పాటు అనుచరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాడిపత్రి కేంద్రంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీ అవినీతిపై కౌన్సిలర్ జయచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో విభేదించి పోరాడారు. ఉన్న కౌన్సిలర్లో జయచంద్రారెడ్డి బలమైన నేత. ఈయన పార్టీకి దూరం కావడంతో స్వపక్ష సభ్యులు జేసీ బ్రదర్స్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎవరైనా మా మాట వినాల్సిందే, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తాం అనే ధోరణిలో సంకేతాలు పంపడం ఏమిటని బాహోటంగానే నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ప్రబోధానంద ఆశ్రమం నిర్వాహకులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై గత నెల 20న హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఆశ్రమానికి ఇసుక రవాణా చేస్తున్న లారీ అంశంలో దాసరి వెంకటేష్ అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని బీజేపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించి ఆశ్రమ నిర్వాహకులకు అండగా నిలిచారు. ఇదే రోజు తాడిపత్రి వాసి పైలా నరసింహయ్యకు చికిత్స విషయంలోనే జేసీపీఆర్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడం, ప్రభాకర్తో తనకు ప్రాణహాని ఉందని పైలా పేర్కొనడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఉదంతం కూడా కలకలం రేపింది. పేకాటతోనే ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. మట్కా పేకాట నిర్వహించే వాళ్ళు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అధికంగా ఉన్నారు. వెర్సి ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటితో జేసీ బ్రదర్స్ పాత్రపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. For more videos, please subscribe our channel.